వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు స్పెషల్ చికెన్ రెసిపీ చెప్పబోతున్నాను. ఏంటి మే స్పెషల్ చికెన్ అంటుంది, ఏముంటుందబ్బా అని అనుకుంటున్నారా? అదే అండి, ఒక చిన్న మసాలా ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ మసాలా మీకు తెలిసి ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళకైతే ఇది ఉపయోగపడుతుంది అనమాట. బాగా మంచి టేస్ట్ని ఇస్తుంది. బిగినర్స్కి ఇది బాగా ఉపయోగపడుతుంది. చికెన్ కబాబ్ రాని వాళ్ళు కూడా చేసేయచ్చు ఈజీగా. ఫస్ట్ ముందుగా చికెన్ని తీసుకొని ఒక చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. తర్వాత ఒక లెమన్ని తీసుకొని బాగా స్క్వీజ్ చేయండి. చికెన్ అంతా బాగా మిక్స్ చేయండి లెమన్ పట్టేలాగా. తర్వాత కొన్ని వాటర్ వేసేసి బాగా వాష్ చేసుకోండి చికెన్ అంతా. తర్వాత దాన్ని ఒక కంటైనర్లోకి షిఫ్ట్ చేసేసుకోండి. మొత్తం బాగా వితౌట్ వాటర్ లేకోకుండా చికెన్ అంతా సైడ్ తీసేసుకోండి. ఆ కంటైనర్లోకి తీసేసుకున్నాక దాంట్లోకి మనం ఇప్పుడు చెప్పాను కదా మసాలా ఒకటి చెప్తానని, అదే అండి ఇప్పుడు చెప్తాను నేను. ఆ మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గార్లిక్, చిల్లీ, పుదీనా, కరివేపాకు, కొన్ని మిరియాలు కావాల్సినవన్నీ తీసేసుకొని ఎంత చికెన్కి తగ్గట్టు మీరు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. నేను నా చికెన్కి తగ్గట్టు నేను తీసుకున్నాను అనమాట. దీనిని బాగా అన్ని మిక్సీలోకి వేసేసి మిక్సీ పట్టేయడమే. ఇది వేస్తే చికెన్ అద్భుతంగా ఉంటుంది. కబాబ్ టేస్ట్ అనేది మారిపోతుంది. లైక్ రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వస్తుంది అనమాట. ఈ పేస్ట్ని వేసేసి ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ విత్ కొరియాండర్ వేసుకున్నాను అనమాట. అందుకే ఇలా గ్రీన్ కలర్లో ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్. మీకు వద్దనుకుంటే ఉత్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. అలాగే నేను కబాబ్ పౌడర్ యూస్ చేస్తున్నాను. స్వస్తిక్ వారి కబాబ్ పౌడర్ యూస్ చేస్తున్నాను అనమాట. మీరు కూడా యూస్ చేయండి. స్వస్తిక్ వారి సూపర్ టేస్ట్ అనమాట. జస్ట్ 10 రూపీసే అది. అలాగే కొంచెం తగినంత సాల్ట్, మీకు కావాల్సినంత సాల్ట్ వేసుకొని ఒక ఎగ్ అనమాట. ఎగ్ ఎందుకంటే మంచి క్రిస్పీనెస్ ఉందన్నమాట. ఎగ్ మీకు తెలిసే ఉంటుంది, కానీ దీంట్లోకి యాడ్ చేస్తే భలే ఉంటుంది. ఒకవేళ ఎగ్ తినని లేదు ఆ టైంలో అంటే కొంచెం లెమన్ పిండుకోండి, సరేనా? అలాగే బాగా మిక్స్ చేయండి, మ్యాగ్నేట్ చేయండి, ప్రతి ముక్కకు పట్టేలాగా మిక్స్ చేయండి అనమాట. మిక్స్ చేసిన తర్వాత అది తీసుకుపోయి ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఒక 1/2 అవర్ వరకు. బాగా మిక్స్ చేయి ఫ్రిడ్జ్లో ఉంటే మంచిగా మ్యాగ్నెట్ అయ్యి అది కూలింగ్ పట్టి బాగా ముక్క అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది. నేను ఇక్కడ డైట్లో ఉన్నాను కాబట్టి నేను ఆయిల్ ఏం యూస్ చేయకోకుండా డైరెక్ట్గా ఓవెన్లో పెట్టేస్తున్నాను. ఓవెన్లో పెట్టేసిన తర్వాత మంచిగా హీట్ అయిన నుంచి బయటికి తీసి తింటే సూపర్. ట్రై చేయండి ఇది ఒక్క రెసిపీ యూస్ చేయండి. సూపర్ టేస్ట్ అండి, అసలు మీరు ఎప్పుడు మర్చిపోలేరు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.